అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 8వ తారీఖు ప్రోమో 3 రిలీజ్ అయినాయి. ఒక్క ప్రోమో కళ్ళకి చూపించినట్టు చెప్తాను అనమాట. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇలాంటి ప్రోమోస్ అసలు వస్తాయా, ఇంకా ముందులో దీనికి మించి ప్రోమోస్ వస్తాయి అన్నట్టుగా ఈ ప్రోమో అయితే ఇంకా డీటెయిల్గా చెప్తాను. 1వ ప్రోమోలో టాస్క్ 3 ఉంది, దాని తర్వాత 2వ ప్రోమోలో టాస్క్ 4 ఉంది, 3వ ప్రోమోలో 2 టాస్కుల్లో ఎవరు మంచిగా ఆడారు, ఎవరు లీస్ట్లో ఆడారు, ఎవరు వర్స్ట్గా ఆడారు అని చెప్పి బిగ్ బాస్ అయితే కనుక చెప్పమంటారు. ఫస్ట్ అయితే కనుక ప్రోమో 1లో ఏం జరిగిందో మనం డీటెయిల్గా చెప్పుకుందాం. మీ కళ్ళ కట్టి నచ్చి చూపిస్తాను అనమాట ప్రోమో 1లో ఏం జరిగిందో. సో ప్రోమో 1 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయే ముందు మన ఛానల్ నేను చాలాసార్లు అడిగేదే రిపీటెడ్గా అడిగేది ఎప్పుడు అడిగేదే మిమ్మల్ని మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ మనం చేసే వీడియోకి చేసే హార్డ్ వర్క్కి ప్రతిఫలం అయినా దక్కింది అనుకుంటాను. ఒక లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అండ్ వీడియో అయితే వెళ్ళిపోదాం. ప్రోమో 1లో యాక్చువల్లీగా ఇది లైవ్లో చూసుకుంటే ఏంటంటే ప్రోమోలో 1లో వచ్చిన వీడియో ఫోర్త్ గేమ్ జరిగిందనమాట. సో థర్డ్ గేమ్ అయితే కనుక మనకి ప్రోమో 1లో చూపించారు. సో ఫస్ట్ ప్రోమో 1లో చూపించిన గేమ్ ఏంటంటే కనుక వెయిట్ ఏదైతే బ్యాలెన్స్డ్గా అంటే ఏంటంటే కనుక మనకి చైన్స్ వేస్తారనమాట. ఆ చైన్స్ ఇటు పక్క ఇద్దరు అటు పక్క ఇద్దరు పట్టుకొని ఉండాలి సో అటు పక్క ఇద్దరు ఇటు పక్క ఇద్దరు పట్టుకొని ఉండాలి. అది ప్రోమో 1లో చూపించారు కదా. సో పట్టుకొని ఉండడం ఏంటంటే సో సంచాలకు ఇద్దరు రాము, దాని తర్వాత మన ఇమాన్యుయల్ అన్న ఏం చేస్తారంటే కనుక వాళ్ళు తాళ్ళతో పట్టుకుంటారు కదా. ఆ తాళ్ళతో పట్టుకునేటప్పుడు ఏంటంటే కనుక అన్బ్యాలెన్స్డ్ అవ్వడానికి సో బిగ్ బాస్ చెప్తారనమాట ఇండివిజువల్గా ఒకళ్ళకి ఒక వెయిట్ వేయండి, ఇంకొకరికి ఇంకో వెయిట్ వేయండి అని చెప్పి. సో ఇండివిజువల్గా ఎవరికైతే చెప్తారో వాళ్ళకైతే కనుక దాని ప్రకారంగా సంచాలకు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ ప్రోమోలో చూపించిందంటే అయితే కనుక తనుజ 2 వర్స్ట్గా బిహేవ్ చేసిందని చెప్పి నాకైతే కనిపించింది. మీకు కూడా ఎంతమంది కనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కనుక డీమాన్ పవన్తో ఆడుతూ తన ఆట విధానం ఏదైతే ఉందో వెరీ వరస్ట్ అనిపించింది అనమాట. సో తన మీద ఫైర్ అవ్వడం, ఏజ్ చిన్నోడు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడడం అయితే నాకైతే నచ్చింది. యాక్చువల్లీ ఆ గేమ్ ఆడేటప్పుడు తనదే మిస్టేక్, తనుజ మిస్టేక్ ఉంది చాలా వరకు. సో బట్ తనైతే కనుక ఒప్పుకోదు, ఇలా పడేసేసిద్ది అనమాట. చక్కగా కనుక తన కాలికి తగిలిద్ది. అది ఎవరైనా చూసారో లేదో నేనైతే చూశాను. ఆ పెయిన్ ఆ గేమ్లో ఉన్నప్పుడు అలా చేయడం, అలా పడేసి వెళ్ళిపోవడం నాకైతే తన యాటిట్యూడ్ బిహేవియర్ ఏమాత్రం గుడ్ అనిపించి వరస్ట్ అనిపించింది అనమాట. దట్ 2 అదే టాస్క్లో ఏంటంటే కనుక మన ఇమాన్యుయల్ బ్రదర్ సంచాలకుగా కనుక మంచిగానే వ్యవహరిస్తారనమాట. సో ఆ టాస్క్లో ఇంకా అయితే కనుక విజేతగా లాస్ట్ దాకా ఆపుకొని గెలిచింది అయితే కనుక మన రితు చౌదరి అండ్ డీమాన్ పవన్ అనమాట. సో వాళ్ళే బ్యాలెన్స్డ్గా ఉంటారనమాట మ్యాక్సిమం. సో సెమీఫైనల్ అయితే కనుక తనుజ పవన్ అనమాట. సో ఈ గేమ్లో అయితేనే వీళ్ళిద్దరికే ది బెస్ట్గా ఆడని చెప్పి నాకైతే అనిపించింది. ప్రోమో 1లో ఇది చూపించారు దీని తర్వాత ప్రోమో 2లో చెప్తాను చూడండి, మామూలుగా ఉన్నదనమాట. ప్రోమో 2లో అయితే కనుక సో పెన్ను పట్టు, దాని తర్వాత గెస్ చెయ్యి, ఇది టాస్క్ అనమాట. సో పెన్ అంటే డ్రా చేస్తూ లోపల ఏముందో ఒక రూమ్లో కొన్ని బొమ్మలు ఉంటాయి అనమాట. సో చాలా బొమ్మలు ఉంటాయి. రెడ్ కార్పెట్ మాత్రం ఒక్క బొమ్మ ఉంటుంది అనమాట. అదే ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏంటంటే కనుక అదే డౌట్. సో వరుసగా 5 మెంబర్స్ ఇట్లా నిల్చుంటారు, చార్ట్స్ ఉంటాయి అనమాట. సో అటు పక్క 5 వీళ్ళ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడ ఏముందో చూసి తీసుకురావాలి. సో వీళ్ళైతే కనుక వెళ్ళి గీయాలన్నమాట. సో ఇది మామూలు ట్విస్ట్ కాదనమాట. సో వీళ్ళు వెళ్తారు కదా, వీళ్ళు ఎవరైతే ఇక్కడ నుంచి ఉన్నారో వాళ్ళు బొమ్మ చూసి వీళ్ళు గీస్తారనమాట. సో బజర్ రాగానే వీళ్ళు ఏమైతే గీస్తారో వాళ్ళు వెళ్ళి తీసుకురావాలా. ఇది ట్విస్ట్ అనమాట. అంటే వీళ్ళు వెళ్ళి చూడరు, గీసే వాళ్ళు వెళ్ళి చూస్తారనమాట. గీసే వాళ్ళని బట్టే అటు పక్క ఉంటుంది అనమాట. ఇది ట్విస్ట్ అనమాట. అసలు మామూలుగా లేదు ఆ ట్విస్ట్ అయితే కనుక సూపర్. వీళ్ళు గీసే వాళ్ళకి బొమ్మ ఎలా ఉంటుందో తెలిసిద్ది. సో వెళ్ళే అక్కడ అటు పక్క నుంచి వాళ్ళు ఏంటంటే వీళ్ళు గీసిన దాన్ని బట్టే వాళ్ళు వెళ్ళి తీసుకురావాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కనుక గీసే వాళ్ళదే గొప్పతనం. సో అది మెయిన్ ఈ దాంట్లో టాస్క్ అనమాట. ఇక్కడ కూడా ఇక్కడ ఫైనల్ రౌండ్లో ఏంటంటే కనుక తనుజ, దాని తర్వాత పవన్ అయితే కనుక
లాస్ట్ రౌండ్ వరకు వచ్చి 4th విన్ అవుతారు అనమాట. ఇక్కడ కూడా తనుజ ఫుల్ హట్ అయిపోద్ది. గేమ్ ఓడిపోతే హట్ అవ్వడం, ఏడవడం, ఎదుటోళ్ళ మీద కోపడడం ఒక్కటే చేస్తుంది అనమాట. దాని తర్వాత ఈ టాస్క్లో అయితే కనుక సూపర్గా ఆడారండి దివ్య అండ్ బర్నీ. అసలు అన్బ్రేకబుల్ మూమెంట్ అనమాట. దివ్య అయితే పరిగెత్తుకుంటూ వచ్చి బర్నీ అన్ని హక్ చేసుకుంటుంది. అసలు అన్స్టాపబుల్ మూమెంట్ అనమాట. నాకైతే కనుక బిగ్ బాస్ హౌస్లో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పి అనిపించింది దాంట్లో అయితే కనుక. అండ్ ఇక్కడ ఏంటంటే ఫన్నీ ఇంకోటి ఏంటంటే కనుక మన సుమన్ అన్న అయితే కనుక కిరీటం గీస్తాడనమాట. బిగ్ బాస్ అయితే కనుక మంచి అప్రిషియేట్ చేస్తారు. సుమన్ గారు మీరు గీసిన కిరీటం అచ్చం మేము పెట్టిన బొమ్మలాగే ఉందని చెప్తారనమాట. నాకైతే కనుక ఫన్నీగా ఉంటుంది, అందరు తెగ నవ్వారనమాట. దాని తర్వాత మన ఇమాన్యుయల్ బ్రదర్ కూడా అసలు సుమన్ అన్న మీద కామెడీ చేస్తాడు. అస్సలు బొమ్మలు గీసినట్టే గీశాడు. ముందు కిరీటం గీశాడు, దాని తర్వాత పుట్టగొడుగులు గీశాడు, దాని తర్వాత కిరీటం మీద ముళ్ళు పెట్టాడు అని చెప్పి అసలు ఒక రేంజ్లో కామెడీ చేస్తాడంటే మామూలుగా ఏదో పెద్ద ఫన్నీ క్రియేట్ అయిపోయింది అనమాట. సో అలా అయితే కనుక ఫస్ట్ సెకండ్ నిన్న ఆల్రెడీ 2 జరిగినాయి. టాస్క్ 1, టాస్క్ 2, ఈరోజు టాస్క్ 3, టాస్క్ 4 ప్రోమోస్ వరకు చెప్పాను. లాంగ్ వీడియో కూడా చేస్తాను. నేను ఎవరి మిస్టేక్స్ ఏమున్నాయని చెప్పి లాంగ్ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. ప్రోమో బేస్డ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా 3rd ప్రోమోలో అయితే కనుక సో 4th టాస్క్ ఆడిన తర్వాత ఎవరు లాస్ట్గా ఓడిపోయారు, దాని తర్వాత వాళ్ళకన్నా కింద ఎవరు ఓడిపోయారని చెప్పారనమాట. డీమాన్ పవన్కి శ్రీజాకి అయితే కనుక కొంచెం ఇక్కడ నెగిటివ్గా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తన గురించి నెగిటివ్గా చెప్తారనమాట. ఎక్కడెక్కడ నెగిటివ్గా చెప్తారనమాట. ఇసుక టాస్క్ దగ్గర సో కళ్యాణ్ కొంచెం తప్పు చేసాడు, బ్యాలెన్స్గా ఉంటే కాసేపు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తారు. దాని తర్వాత డ్రాయింగ్ షీట్స్ దగ్గర సో తను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి తీసుకొచ్చాడు. తనతో పాటు రీతు చౌదరి ఉంది, తను మిస్టేక్గా వెళ్ళి అసలు బొమ్మ ఇదా కాదా అని చెప్పి తనైతే కనుక కరెక్ట్ తీసుకొచ్చింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాడు అని చెప్పి ఎవరి యొక్క ఒపీనియన్స్, ఇండివిజువల్ ఒపీనియన్స్ అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెబుతూ ఇక్కడ ఏంటంటే కనుక శ్రీజాకి కళ్యాణ్కి కొంచెం నెగిటివ్ అయ్యింది. ఈ నెగిటివ్ ఫైనల్ ఇంపాక్ట్ ఓటింగ్ రిజల్ట్స్లో ఏమన్నా వీళ్ళ మీద పడబోతుందా అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ మార్క్గా ఉందన్నమాట. సో మనం ఓటింగ్ అనాలిసిస్ చేస్తూ కూడా ఒక వీడియో చేద్దాం. ఆ వీడియో కూడా ఖచ్చితంగా పిన్ టు పిన్ పాయింట్ ఉన్నదంటే మీకు చూపిస్తాను. సో కళ్యాణ్కి గేమ్ రిలేటెడ్గా ఏమన్నా నెగిటివ్ అవ్వబోతుందా, ఆడియన్స్ పర్స్పెక్టివ్లో కళ్యాణ్ పాజిటివ్గా ఉన్నాడా నెగిటివ్గా ఉన్నాడా ఏంటనేది కూడా మీకైతే కనుక తెలియపరుస్తున్నాను. ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను మామ. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మామ. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మిస్ అయితే చేయొద్దు. నేను ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా చేస్తాను మామ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.